వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో తెలంగాణలో లేకపోవచ్చు, కానీ ఏపీలో మాత్రం లక్షల్లో కాదు కోట్ల కోళ్ళు చచ్చిపోతున్నాయి. సో అసలు నిజంగా చికెన్ తినాలా వద్దా, అసలు కోళ్ళకు వచ్చిన వైరస్ ఏంది అనేది ఒక అంతు చిక్కని పరిస్థితిలో ఉంది. ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ పంపించిన పరిస్థితి ఈ కొత్త వైరస్కి సంబంధించి. ఇక ప్రజెంట్ మనతోటి డాక్టర్ తిరుపతి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. గతంలో బర్డ్ ఫ్లూ చూసినాం. సో బర్డ్ ఫ్లూకి మొత్తం వణికిపోయిన పరిస్థితి. సో ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఆ కోళ్ళని తింటే దాని మనుషులపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా చెప్పిన పరిస్థితి. సో మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వైరస్ అంటున్నారు, ఏంటి వైరస్ అంటే అది మనకి కన్ఫామ్గా ఏముంటుంది తెలియదండి. కానీ మనం ఎంత ప్రివెన్షన్గా ఉంటే అంత అంత బాగుంటుంది. అంత బర్డ్ ఫ్లూ కూడా చూసాం కదా, చాలా మంది చాలా కేసెస్ అప్పుడు చాలా బాధపడ్డారు. బట్ ఈ వైరస్ గురించి కూడా కొంచెం ప్రజలు కూడా అవేర్నెస్గా ఉంటే చాలా బెటర్. ప్రికాషన్స్ అనేది తీసుకుంటే చాలా బెటర్. కొన్ని రోజులు అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఈ కొత్త వైరస్ అసలు ఏంటి, ఏమైనా అంటే దానిపైన అధ్యయనం ఏమైనా జరుగుతున్నాయి? అంటే ఏపీలో ఉంది, తెలంగాణలో ఇప్పటివరకు ఏ పౌల్ట్రీలో కూడా కేసు లేదు. మా తెలంగాణ ప్రెసెంట్ ఇంకా లేదు, ఏపీలో ఉంది అంటున్నారు. కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కేర్గా ఉండడం చాలా బెటర్. సో మరి పౌల్ట్రీ ఫార్మ్స్లో అయితే ఇప్పటివరకు సోకినట్టు ఎక్కడో ఒక కేసు కూడా నమోదు కాలేదు. కాకపోతే అలర్ట్స్ అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. సో ఈ సందర్భంలో కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండడం బెటర్. సో మరి చికెన్ లవర్స్, చికెన్ అంటే చాలా ఇష్టం, సో వాళ్ళకి ఏం చెప్తారు? బెటర్ టు అవాయిడ్ చికెనా లేదంటే తీసుకోవచ్చు? కొన్ని రోజులు అవాయిడ్ చేయడం బెటర్ అండి. మనకు అది కన్ఫామ్గా వైరస్ అది ఏంటి డయాగ్నోస్ ఏంటని కరెక్ట్గా తెలియదు. దాని గురించి తెలుసుకుందాక అవాయిడ్ చేయడం బెటర్. అసలు నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఒక కోడ్లో ఉండే వైరస్ మనం కుక్ చేసి తింటే మన పైన ఎఫెక్ట్ పడేంత ఎఫెక్ట్ ఉంటుందండి, ఉంటుంది. ఎట్లా అంటే వైరస్ అనేది మామూలు ఈజీ. ఇప్పుడు మన వైరస్ గాలిలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం కుక్ చేయడం వల్ల ఉంటుంది అని ఇంత పర్సెంటేజ్ చెప్పలేము, కానీ దట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. అంటే కోళ్ళి కేవలం చికెన్ మాత్రమేనా, లేదంటే ఎగ్ కూడా అవాయిడ్ చేస్తే బెటరా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో? ఎగ్ అంటే దట్స్ బోత్ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. ఎగ్ అయినా చికెన్ అయినా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ నా సజెషన్ ప్రకారం. ఓకే, సో చికెన్ అనేది ప్రోటీన్ ఫుడ్. ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ ప్రోటీన్ అనేది బాడీకి తీసుకుంటారు. మరి ఇప్పుడు చికెన్ అవాయిడ్ చేసినా ఎగ్ అవాయిడ్ చేసినా ఆల్టర్నేట్ ఫుడ్ ఏం తీసుకుంటే బెటర్? వెజిటేబుల్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ చాలా వెజిటేబుల్స్ చాలా ప్రోటీన్ ఉంటుంది. మన పప్పులో ఉన్నాయి. మీట్ తీసుకోవచ్చు, రెడ్ మీట్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ ఇస్ గుడ్ ఫర్ ప్రోటీన్. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అలర్ట్ ఉంది కాబట్టి కొంచెం కేర్ ఉండడం బెస్ట్ అని చెప్తున్నాను, అంతే. ప్రివెన్షన్ ఇస్ బెటర్. ఓకే, సో ఇంట్లతో పాటు మనకి తెలిసిందే రెస్టారెంట్స్, ఆన్లైన్ ఫుడీస్, ఇవి ఆన్లైన్స్ వచ్చిన తర్వాత కూడా చికెన్ కన్జంప్షన్ అనేది చాలా పెరిగింది విపరీతంగా. సో ఇంట్లో తెచ్చుకోకుండా బయట నుంచి అయినా తెచ్చేసుకుంటారు. సో వాళ్ళు అబో డిగ్రీస్లో కుక్ చేస్తారు కాబట్టి ఏమి కాదు అని ఒక అనుకుంటుంటారు. నిజంగా అది ఎక్స్ట్రీమ్ ఆలోచనే అనుకోవచ్చా? తప్పది. మనం బయట మన ఇంట్లో సెల్ఫ్గా కుక్ చేసుకుంటే బాగుంటుంది. బయట వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటనేది కరెక్ట్ కాదు కదా. ఇంట్లో కుక్ చేసుకొని తినడం చాలా బెటర్. సో చికెన్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెస్ట్. ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్లో అవాయిడ్ చేస్తే బెటర్. మనకు దాని గురించి కన్ఫర్మేషన్ తెలిసే వరకు ఇట్స్ బెటర్ టు అవాయిడ్. సో గతంలో బర్డ్ ఫ్లూ, కానీ ఇప్పుడు ఏ ఫ్లూవో ఏ వైరసో అనేది కూడా ఇంకా అధికారులు కన్ఫర్మ్ చేయని పరిస్థితిలో ఉన్నాం. సో దానికి సంబంధించి ఎన్నో ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ ట్రయల్స్ అయ్యి అవుట్కమ్ అయ్యే ఆ వైరస్ ఏందో అని ఒక స్పష్టత వచ్చే వరకు సో కంప్లీట్గా ఏపీలో అయితే చాలా వరకు చికెన్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు. లక్షల్లో కాదు కోట్ల కోళ్ళు కూడా చనిపోయే పరిస్థితి. సో తెలంగాణలో ఇప్పటివరకు ఆ వైరస్ రాకుండా సో పౌల్ట్రీలో ఎక్కడి నుంచి వస్తున్నాయి హెన్, ఎక్కడి నుంచి వస్తుంది చికెన్ అని తెలియని పరిస్థితిలో చాలా పౌల్ట్రీస్ ఉన్నాయి అండ్ చాలా మన దగ్గర ఉండే చికెన్ సెంటర్స్ ఉన్నాయి. సో అందుకనే డాక్టర్స్ చెప్పే అడ్వైజ్ ఏంటంటే బెటర్ టు అవాయిడ్ చికెన్ అండ్ ఎగ్. సో ఫర్దర్ మనకు ఆ వైరస్ గురించి తెలిసేంత వరకు కూడా చికెన్ లవర్స్కి ఇది ఒక బ్యాడ్ న్యూసే. కాకపోతే హెల్త్ కాపాడుకోవాలంటే చికెన్ తినకుండా ఉండడం అనే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నారు.